హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రియ, మీ తెలుగు అమ్మాయిని. ఈ వీడియోలో ఏంటంటే నేను ధర్మా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట ఫర్ స్కిన్ కేర్. అవి ఎలా వచ్చాయి, ఎంత కాస్ట్ పడ్డాయి అనేవి మీతో పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. సో అవి పికప్ చేసేసుకున్నా. ఇంకా ఫ్రెష్ అయ్యి వీడియో చేద్దాం అని అనుకున్నాను, బట్ లేదు, ఫస్ట్ వీడియో చేసిన తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యా. ఫస్ట్ అయితే మీరైతే కామెంట్లో షేర్ చేసేయండి మీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, అవి ఎలా యూజ్ అవుతున్నాయో కూడా కామెంట్ చేయండి నాకు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను ఒక స్కిన్ కేర్ యూజ్ చేయటం అనేది. అంటే నేను ఇప్పటివరకు ఏవి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయలేదు, బట్ ఇది సమ్మర్ కదా, అండ్ ఏదైనా ఒక ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ ఒకటి యూజ్ చేయాలి ఫర్ స్కిన్ కేర్కి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అందుకనేసి నేను రీసెర్చ్ చేసి నాకు దొరికిన ప్రోడక్టే ఇది ధర్మా. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, నేను సెర్చ్ చేసుకొని ఏ ప్రోడక్ట్ అయితే నా స్కిన్కి సెట్ అవుతుందో అనేసి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఇది ఎలా ఉంటుందో నేను కూడా ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాత మీకు చెప్పగలను. అండ్ ఇంకోటి ఏంటంటే డాట్కి అండ్ డర్మా 2 చూశాను. కాకపోతే డాట్కి ఏంటంటే నీ స్కిన్ అంతా ఓకే, పర్లేదు అని అనుకున్నప్పుడు నువ్వు డాట్కి వెళ్ళిపోవచ్చు. బట్ నాకేంటంటే కొంచెం యాక్నీ, పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను సెర్చ్ చేసుకుంటే నాకు డర్మా అని దొరికింది. సో ఇదైతే SPF 50+ సన్స్క్రీన్ అనమాట. ఇది బాగా యూజ్ అవుతుందేమో అని ఒక్క నమ్మకంతోనే ఇది ఆర్డర్ పెట్టాను. నేను మొత్తం కాంబో పెట్టేస్తాను అనమాట ఒకసారి. అంటే ఫేస్ వాష్, సన్స్క్రీన్ అండ్ మాయిశ్చర్ అండ్ సిరమ్, ఇవి 4 కలిపి పెట్టాను. సో అవి నాకు టోటల్గా కాస్ట్ ఎంత పడిందంటే 783 రూపీస్ పడింది. ఒక సన్స్క్రీన్ 50 గ్రామ్స్ వచ్చేసరికి యాక్చువల్గా ప్రైస్ వచ్చేసరికి దాన్ని 499, బట్ నాకు 40% ఆఫర్తో 299 రూపీస్కి వచ్చిందనమాట. కాస్ట్ నాకు చాలా వర్త్ అనిపించింది ఫస్ట్. సో ఒకసారి యూజ్ చేశాక మనకు కావాలనుకుంటే ఇంకొకసారి ఆర్డర్ చేయొచ్చు అనమాట. 50 గ్రామ్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి. అండ్ ఇక్కడ ఏంటంటే సన్స్క్రీన్ అలా మనం నార్మల్గా ప్రెస్ చేసిన రాదనమాట. దాని కింద ఒక హోల్ని ఇస్తాడు. ఆ హోల్లో మనం సేఫ్టీ పిన్ ఇన్సర్ట్ చేసామంటే దెన్ ఆ ప్రెషర్ తగ్గి మనకి క్రీమ్ బయటకు వస్తుంది అనమాట. ఇది ఒక టిప్గానే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు తెలియదు, నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట ఎలా ఓపెన్ చేయాలి అది అనేసి. సో అలా తెలిసిందనమాట నాకు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రీము ఎలా ఉందంటే మనము ఒకసారి అప్లై చేసుకునగానే వితిన్ సెకండ్స్లోనే క్రీమ్ అంతా అప్లై అయిపోతుంది అనమాట. ఇక ఫ్రేగ్రెన్సీ దగ్గరికి వచ్చేసరికి అంతగా ఏం అనిపించట్లేదు. ఇది ఎలా ఉందంటే మెడికల్కి సంబంధించిన, అంటే స్మెల్ అయితే నార్మల్ మెడికల్ షాప్ ట్యాబ్లెట్స్ ఎలా ఉంటుందో ఆ స్మెల్ అలా ఉందన్నమాట. అంత ఓవర్గా కూడా లేదు, నార్మల్గా కంపేర్ చేసుకుంటే మనకి పర్ఫ్యూమ్స్ ఇవి ఆ స్మెల్ అయితే ఏ రకంగా లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫేస్ వాష్ యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉందంటే 299 ఉంది. బట్ ఆఫర్లో నాకు వచ్చింది 40% ఆఫర్ పడింది. అన్నిటి మీద 40% పడింది. సో నాకు పడింది 179. ఇదైతే చాలా వర్త్ అనిపించింది నాకైతే. సో 179 రూపీస్కి 100 ml అండ్ చాలా క్వాంటిటీ అనిపించింది నాకు. సో యూజ్ చేద్దాం, ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సిరమ్, దీని గురించి చెప్పాలి ఫస్ట్. ఇది ఎన్ని ఎంఎల్ ఉందంటే జస్ట్ 8 ml ఉంది. బట్ యాక్చువల్ కాస్ట్ ఎంత పడిందంటే 210 రూపీస్ పడింది. బట్ ఆఫర్లో నాకు 129 రూపీస్కి వచ్చింది. ఇక్కడ మీకు నా వాయిస్ అంత క్లియర్గా వినిపించుండదు, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది అనమాట. సో అప్పుడే నేను వీడియో కూడా తీస్తున్నాను. సో అందుకు ఆ వర్షానికి, శబ్దానికి, దీనికి కొంచెం అన్క్లియర్గా ఉండొచ్చు మీకు వాయిస్. నెక్స్ట్ మాయిశ్చరైజర్. ఇవన్నీ నేను కొత్తగానే వాడుతున్నాను కాబట్టి ఎలా ఉంటాయి అని అయితే నేను ఇప్పుడే చెప్పలేను. బట్ ఒక 1 మంత్ యూజ్ చేశాక నేను మళ్ళీ లాంగ్ వీడియో చేస్తాను ఎలా ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ అనేవి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నేను ఇక్కడ స్కిన్కి కూడా అప్లై చేసేస్తున్నాను ఎలా ఉంటుంది అనేసి. బట్ ఇట్స్ నైస్, బాగా అనిపించింది నాకు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్గా దీని కాస్ట్ ఎంత ఉందంటే 349 రూపీస్ ఉంది. బట్ నాకు ఆఫర్లో వచ్చింది 209 రూపీస్కి వచ్చిందనమాట.
సో ఇవన్నీ నాకు వర్త్ అనే అనిపించాయి కానీ ఒక్క సిరం దగ్గర నేనైతే అప్సెట్ అయిపోయాను అనమాట. మరి 8 ml 129 రూపీస్ పడింది. మేబీ కాస్ట్ ఎక్కువ అనుకోవాలా లేకపోతే అంతేనా అర్థం కాలేదు నాకు. సింగిల్గా ఒకసారి ట్రై చేయాలి సిరం ఒక్కటి పెట్టుకొని. బట్ ఫైనల్గా అయితే నా కోరిక తీరిందనే అనుకోవచ్చు. కాలేజ్ టైం నుంచి అనుకుంటున్నాను ఏదైనా మంచి ప్రోడక్ట్ యూజ్ చేద్దాం స్కిన్కి, మంచిగా స్కిన్ని ఒక జాగ్రత్తగా కాపాడుకుందాం అనేసి ఒక థాట్ అయితే ఉంది. బట్ ఫైనల్గా అయితే ఈరోజు తీరిందని చెప్పుకోవచ్చు అది. డే 1 అనమాట యూజ్ చేయటం డర్మా ప్రొడక్ట్స్. చూసారు కదా నా ఫేస్ మీద యాక్నీ, పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను ఇదే సేమ్ పేస్ట్లో నేను చేస్తాను అనమాట ఎలా ఉన్నాయా ప్రొడక్ట్స్ అనేసి. అప్పుడు మీకు నా ఫేస్ మీద ఒక ఐడియా వస్తుంది కదా సేమ్ అలానే ఉన్నాయి ఏదో డిఫరెంట్ కొంచెం చేంజ్ అయింది అనేసి. సో చూద్దాం. అండ్ ఇక్కడ నేను అప్లై చేసినప్పుడు ఏంటంటే కొంచెం నాకు ప్రొడక్ట్స్ ఎలా అనిపించాయి అంటే కొంచెం ఆయిల్గా, మాయిశ్చరైజర్గా అలా అనిపించాయి అనమాట. మేబీ స్టార్టింగ్ కదా నాకు కొంచెం అలా అనిపించిందేమో. తర్వాత అలవాటైపోతుంది. మనం ఇవి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవన్నీ యూజ్ చేశాక ఆఫ్టర్ మనం టాల్కమ్ పౌడర్ యూజ్ చేయొచ్చు చేయకూడదు అని ఒక డౌట్ ఉందనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. సో నాకు కూడా తెలుస్తుంది అనమాట యూజ్ చేయొచ్చు చేయకూడదు అని ఒక ఐడియా వస్తుంది. అండ్ నేనైతే ఇప్పటికైతే యూజ్ చేయట్లేదు అనమాట. ఇంకా అట్లా లీవ్ చేసేస్తున్నాను, నార్మల్గా ఉంచేస్తున్నాను. పౌడర్ అప్లై చేయాలనిపించట్లేదు. తర్వాత ఇంక ఇలాగా ఆఫీస్లో రెడీ అయిపోతాను అనమాట. వెళ్ళేటప్పుడు ఏం రెడీ అవ్వను. ఇంకెంత ట్రై చేసి ఏ చెడ ఏమీ రాలేదు. కొంచెం వీడియోలో బాగా కనిపిస్తా అని చెప్పి మోడల్ చెడ అయితే నేను వేద్దాం అని అనుకున్నాను, ఏవీ రాలేదు. సో నార్మల్గా వేసేసుకునే టైం అయిపోతుంది. ఇదనమాట ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చిద్ది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.